నచ్చకపోతే నా మొహాన్ని చెప్పు శ్రవంతి. అవును. హాయ్ హలో అందరికి. ఇప్పుడైతే శ్రవంతి మీద ప్రాంక్ చేస్తున్నాము. అయితే లేదు మా రూమ్ ఇంటికి వెళ్ళిపోయింది. సో దాని మీద ప్రాంక్ చేద్దాం, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. నైట్ 11:10 అవుతుంది. ఇప్పుడు ప్రాంక్ అవుతుంది. అరే ఇంటర్ ఇది. హలో, ఒకసారి నార్మల్ కాల్ తెచ్చామండి. హలో, ఏడు నిమిషం అండి. ఏమనుకుంటున్నా అసలు, మీ గురించి కాదు. మన రూమ్ లో మాట్లాడుకున్న విషయాలు బయటికి చెప్తున్నావట, పూజక్క అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావట. ఎందుకు మరి? ఎవరితోనో మాట్లాడినావంట కదా, తేజ్ ఫోన్ చేసుకుంటా, జగదీశ్వరం ఫోన్ చేసుకుంటా మాట్లాడుతున్నావంట. పూజకి అట్లా, పూజకి ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నావంట కదా. ఎందుకు మరి? నీకు నేను ఏమన్నా? నాకేం తెలుసు శ్రవంతి? ఫోన్ నువ్వు ఏమంటారు, వాళ్ళు రికార్డ్ చేయడం మర్చిపోయినంట. నాకు ఇద్దరే, చాలా మందికి చెప్పినామంట. ఈవెంట్ నార్మల్ గా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు కొత్త కొత్త డాన్సర్లు వస్తారు. ఒక్కొక్క ఈవెంట్ అందరు సేమ్ మనోళ్ళే రావాలని రూల్ ఏం లేదు కదా. అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఇస్తున్నావంట. తేజతో కూడా అన్నావంట ఒకసారి. పూజక ఇట్లా యాటిట్యూడ్ ఇస్తుంది, బాగా కోపంగా మాట్లాడుతుంది, ఇప్పుడు మొహమే ఎట్లా ఎట్లనో ఫీల్ అవుతుంది, అంత నాకు నచ్చట్లేదు నన్ను మాట్లాడినావంట కదా, బాగా పొగరు ఆమెకి అని. నాకేం తెలుసు శాంతి? ఇప్పుడు నువ్వు మాట్లాడనిదే నాకు చెప్పారు కదా వాళ్ళు. అయితే రేపు ఈవెంట్ ఉంది, ఉందని చెప్పి డాన్సర్స్ గర్ల్స్ కావాలని చెప్పి మన టీం మెంబర్స్ తో ఇంకొక ఇద్దరు తక్కువ పడతారు అని చెప్పేసి వేరే వాళ్ళకి కాల్ చేసింది. వేరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన ఎవరు మన అన్నతో మాట్లాడుతురంట. అన్న మేము రాము, పూజక్క బాగా ఇది చేస్తుంది, అట్లా చేస్తుంది, కోపం అవుతుంది పుట్టిదని, ప్రతి చిన్న విషయం కలుస్తుందంట. అంటే ఎవరు చెప్పిరా అని అన్న అడిగితే అప్పుడు వాళ్ళు అంటున్నంట, శ్రవంతి చెప్పింది అన్న మాకు అని అంటే, అట్లెట్లా చెప్తుంది శ్రవంతి అంటే, నిజమన్నా లేకపోతే మేము ఎందుకు రా అని చెప్పు, అంత మంచిగా ఉంటాం కదా, ఎందుకు ఇట్లా పూజకు మరి ఇట్లా చేస్తుందంట, మరి మా ముందు మంచిగా ఉంటది కదా, మేము లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి మా గురించి. ఆ ఇప్పుడు తేజ్ అయితే పక్కనే ఉంది. తేజ్ అడిగి కావాలండి. తేజ్ ఎక్కినాక నేను చెప్పింట వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇట్లా అన్నాక అన్న ఫోన్ చేసి నాకు అడిగితే నేను అడిగినా మరి తేజ్ అయితే నిజమేనా అంటే, చెప్పలేదు ఫస్ట్. ఒక 2-3 సార్లు గట్టిగా బెదిరించినాక అవునక్క నిజమే నాతో అన్నది అని చెప్పి ఇప్పుడు చెప్తుంది ఆమె. తేజ్, మన తేజ్, బొజ్జ తేజ్, బొజ్జ తేజ్. మాట్లాడు ఒకసారి, నా పక్కనే ఒకసారి మాట్లాడు. నేనేం టాపిక్ ఇట్లా అని చెప్పినావంట, నిజమేనా అంటే అవును అవును షాక్ చెప్పిన కదా. అరే ఇంటర్ ఇది. మాట్లాడు, తేజు నాకు కావాలంటే చెప్తారు. ఇగో ఫోన్ ఇస్తున్నా, మాట్లాడు. హలో, శ్రావణి అనలేదా? బయట కూర్చున్నప్పుడు చెప్పట్లే, యాటిట్యూడ్ చూపిస్తారంట, ఊరికే కోపం వస్తుంది అని. నువ్వు మనం బయట కూర్చున్నప్పుడు అనలే? ఎప్పుడు చెప్పినా గుర్తులేదు, నాకునైతే ఒకసారి అన్ను అంతే.
అవి ఓపెన్ గానే చెప్తాను కదా. కా- కాదు కాదు శ్రవంతి, నీకు నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా? నేను అసలు ఏమన్నా ఇప్పుడు అసలు శ్రవంతి ఒకటి చెప్పు, ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నీకు నచ్చకపోతే నా మొహాన్ని చెప్పు శ్రవంతి. అవును పూజక్క నాకు నచ్చట్లేదు అని చెప్పు. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో చెప్తే ఇప్పుడు మనకి రేపటి నుంచి ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయిరా. డాన్సెస్ రమ్మంటే రారు. సో నీకు నచ్చకపోతే అవును అక్క నాకు నచ్చలేదు అని చెప్పి నా మొహాన్ని చెప్పు. అంతేగాని వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఎట్లుంటుంది చెప్పు శ్రవంతి. నేను ఏ రోజన్నా నేను చెడుగా చూసినా, ఏ రోజైనా వాళ్ళ చెల్లెళ్ళు అట్లా అట్లనే చూసుకున్నా, కానీ ఎప్పుడన్నా మీకు ఇబ్బంది పెట్టినా నేను? మరి ఎవరికి చెప్పి నాకెట్లా చెప్తారా? ఇప్పుడు అది కూడా నాకే కూడా కాదు, అన్న కాబట్టి అన్న నాకు ఫోన్ చేసిండు. ఆ. అదే నేను వాళ్ళు ఎవరో క్లారిటీ తెలియక నేను అడగలేను. నాకు ఈరోజు చెప్పిరు, ఈరోజు ఈవెంట్ ఉందని చెప్పి కాల్ చేస్తే అమ్మాయి కావాలంటే అన్న ఫోన్ చేసి నువ్వు ఇట్లా చేస్తున్నావంట కదా, అందుకే వాళ్ళు రామంటారు డాన్సెస్ అని నా మీద కోపం అవుతుండు. ఆ, నా మీద కోపం అయితే మరి ఎవరు చెప్పారంట వాళ్ళకి ఒకసారి అడుగు కదా, లేకపోతే నాకన్నా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నేను అడుగుతా అంటే వాళ్ళు ఏమంటారు, ఎందుకు మళ్ళీ మీకు గొడవలు అయితే అంటే గొడవలేదు ఏముంది, ఎవరు చెప్తారు? మాకు ఆల్రెడీ నిన్న మొన్న నుంచి ఈ విషయం నడుస్తుంది. ఏంటి ఎవరో ఇట్లా టాక్ చెప్తున్నారని, ఆ పర్సన్ ఎవరో మాకు తెలియాలి. తెలిస్తే మేము వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉంటాం కదంటే మళ్ళీ చెప్పానంటే చెప్తామంటే సరే చెప్పు నాకు అంటే శ్రవంతే చెప్పింది అక్క అని వాళ్ళము. అట్లెట్లా మాతోనే ఉంటుంది రూమ్లా, మేమందరం కలిసే ఉంటున్నాం, అట్లెట్లా చెప్తారు శ్రవంతి? మేమందరం ఉంటున్నాం కదా, నచ్చకపోతే అప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఎందుకు ఇలా చెప్పాలంటే లేదక్క నిజంగానే శ్రవంతే చెప్పింది మాకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి ఇది ఎంతవరకు నిజం చెప్పు. ఇప్పుడు నేను వాళ్ళని నమ్మాలా, నువ్వు నమ్మాలా, ఎవరిని నమ్మాలి చెప్పు? నీకు నవ్వైతుంది శ్రవంతి నేను ఇంత సీరియస్ గా అడుగుతుంటే? మరి ఏమో మరి నాకు నవ్వులాటని అనిపిస్తుంది శ్రవంతి. ఓ నచ్చకపోతే చెప్పు కదా, సపరేట్గా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, రూమ్ లో ఉండను, మీరే ఉండండి ఇక. లేదు శ్రవంతి, నా చెప్పేది నువ్వు, నా వల్ల డిస్టర్బెన్స్ కాబట్టి నేను వెళ్ళిపోతాను, నువ్వెందుకు వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళిపోతావు పూజక్క? నా ఈవెంట్స్ కాకపోతే నాకు ఇక్కడ కాకపోతే మా సైడ్ ఉన్నారు డాన్సర్స్, వాళ్ళు వస్తారు, భవాని వాళ్ళు ఉన్నారు, మా టీం మా పాట టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే మీరు పరిచయం అయినారు కదా, మీకు ఎట్లా నాలాగానే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకటి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ సవంతే చెప్పింది అక్క అని వాళ్ళము. అట్లెట్లా మాతోనే ఉంటుంది రూమ్లా, మేమందరం కలిసే ఉంటున్నాం, అట్లెట్లా చెప్తారు శ్రవంతి? మేమందరం ఉంటున్నాం కదా, నచ్చకపోతే అప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఎందుకు ఇలా చెప్పాలంటే లేదక్క నిజంగానే శ్రవంతే చెప్పింది మాకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి ఇది ఎంతవరకు నిజం చెప్పు. ఇప్పుడు నేను వాళ్ళని నమ్మాలా, నువ్వు నమ్మాలా, ఎవరిని నమ్మాలి చెప్పు? నీకు నవ్వైతుంది శ్రవంతి నేను ఇంత సీరియస్ గా అడుగుతుంటే? మరి ఏమో మరి నాకు నవ్వులాటని అనిపిస్తుంది శ్రవంతి. ఓ నచ్చకపోతే చెప్పు కదా, సపరేట్గా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, రూమ్ లో ఉండను, మీరే ఉండండి ఇక. లేదు శ్రవంతి, నా చెప్పేది నువ్వు, నా వల్ల డిస్టర్బెన్స్ కాబట్టి నేను వెళ్ళిపోతాను, నువ్వెందుకు వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళిపోతావు పూజక్క? నా ఈవెంట్స్ కాకపోతే నాకు ఇక్కడ కాకపోతే మా సైడ్ ఉన్నారు డాన్సర్స్, వాళ్ళు వస్తారు, భవాని వాళ్ళు ఉన్నారు, మా టీం మా పాట టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే మీరు పరిచయం అయినారు కదా, మీకు ఎట్లా నాలాగానే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకటి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ క్లోజ్ అయినది కాబట్టి నేను నీకు తీసుకుపోవాల్సి వచ్చింది. మళ్ళీ నా చెల్లెలు అన్న నేను అనుకున్నా కాబట్టి నేను నీకు ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చిన, కానీ ఇట్లా అసలు ఇప్పుడు కూడా నమ్మడానికి నాకు నమ్మాలా వద్దా అని డౌట్ లోనే ఉన్నా తప్ప నేను నిజంగా నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే తెలుసు. అంత బాగుంటుంది నాతో, నీకు ఎట్లా చెప్పాలనిపించిన నాకైతే సైజ్ అవుతున్నా నేను. ప్రూవ్ చేయి కదా, మరి ప్రూవ్ చేయి కదా, నేను చెప్పాలని తినా మరి.
హలో సరే తిన్నావా మరి తిన్నా ఏడున్నా సరే ఏం భయపడకు ఇవి ఏంటంటే ప్రాంక్ చేసిన మీద. This is prank. నవ్వే ఎప్పుడన్నా మరి ఇప్పుడు సీరియస్ ఉంటే కదా ప్రాంక్ అయితే జోక్ అయితే ప్రాంక్ ఎందుకు అయిందని అట్లా చేయాలనిపించింది ఎందుకో నేను చేయాలనిపించింది చేసి ఏ పిచ్చాను ప్రాంక్ అయ్యో ఏడుస్తాంది ఏడుస్తున్న అవసరం అంటే ఏడొప్పి బాగోతుంది ఏడిస్తే నవ్వుతూనే బాగుంటుంది తాచి కానీ ఇంగ్లీష్